చేసిన భూములు జనగామ, అడ్డగుంట, రామగుండం ఇవన్నీ కూడా ఇలా దేశానికి వెలుగునిచ్చడానికి ఇస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో దురదృష్టం 50 సంవత్సరాలుగా సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోవడం, ఉద్యోగాల అంశాల్లో కూడా చాలా నష్టపోయారు. ఈసారి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు గొప్ప అవకాశం ఇస్తారు. గుళ్ళ జనగామ అంటారు. ప్రతి ఇంటికి ఒక గుడి ఉండేది. త్రిలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో కట్టినటువంటి టెంపుల్. అద్భుతమైన ప్రాచీన కాల అంటే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని సగం గుడిపోయినా ఇంకా రాలేదు. ఉన్నదాన్ని కూడా కట్టాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తాను. సుమారుగా 6 కోట్ల రూపాయలతో చేయాలని యోజనతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈడ ప్రాంతాల రోడ్లు ఈరోజు ప్రారంభం చేశాం. 40 లక్షలతో బీటీ రోడ్డు, అదే మాదిరిగా సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలతో డ్రైన్స్ అండ్ సిమెంట్ రోడ్లు ప్రతి వాడకి వచ్చే రోజుల్లో, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. జనగామకి సింగరేణి పూర్తిగా బాధ్యత చేయాల్సిన అవసరం ఉండే. గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న ప్రజాప్రతినిధులు దత్తతలు తీసుకున్నారు, సింగరేణి దత్తత తీసుకున్నారు, కానీ చేయలేదు. కానీ ఈసారి రాష్ట్రకు రామగుండం నియోజకవర్గంలో జనగామ గ్రామ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఎవరెన్ని మాటలు ఇచ్చారో తెలియదు, కానీ అనవసరమైన చర్చ అది. దాన్ని చెప్పకుండా ఇవాళ పనితో ప్రారంభం చేస్తా ఉన్నాం. రాబోయే సంవత్సరం 6 నెలల కాలంలో అద్భుతమైన జనగామను రోడ్లు, డ్రైన్ల, నీళ్లు, పవర్, లైట్లు, తాగునీటి సమస్య లేకుండా, సాగునీటి సమస్య లేకుండా అద్భుతంగా ముందుకు పోతాం. ఇదివరకే కొన్ని రోడ్స్ చేసాం, ఇంకా కొన్ని రోడ్స్ చేస్తున్నాం, ఈరోజు ప్రారంభిస్తున్నాం. అదే మాదిరిగా ధోబీఘాట్ నిర్మాణం కూడా గతంలో చేసాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, రైతులకు మట్టి రోడ్ చేసినాం, బ్రిడ్జ్ కట్టినాం వెనకాల. అదే మాదిరిగా అటు రింగ్ రోడ్ కూడా సింగరేణితో రోడ్ వేయించినాం. పుష్కరాల ఘాట్ కూడా ఇంకా చాలా అద్భుతాలు చేయబోతా ఉన్నాం. జనగామ రాబోయే రోజుల్లో గుడుల జనగామ నిజం ఆధ్యాత్మిక ఒక భక్తితో కూడుకున్నటువంటి గుడి నిర్మాణంతో పాటు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. కొంత భాగంలో గ్రామస్తులందరూ కూడా కలిసి ఇప్పుడే అడుగుతా ఉన్నారు, మీ ముందు మా రోడ్ కొంచెం వెడల్పు చేయాలి. మెయిన్ రోడ్ ఇది అటు పెద్ద రోడ్ అడిగినా ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి అది ఆయిదా. ఇది చాలా పెద్దగా ఉంది, ఇది వెడల్పు చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వెడల్పు చేయడానికి. దీన్ని ఇప్పుడు ఈ బీటీ రోడ్ కూడా వెడల్పు చేసేయాలని చెప్పి కాంట్రాక్టర్ని, అధికారులను ఆదేశాలు. ఇది దీనికంటే కొంచెం వెడల్పు రావాలి, మంచి సైజులో రావాలి. అక్కడ నుంచి కూడా లోపల నుంచి ఏదో వెడల్పు అన్న గుడి దాకా గంగానగర్ నుంచి అటు కూడా వెడల్పు అంటున్నారు. గ్రామస్తులందరూ సహకరిస్తే అది వెడల్పు కార్యక్రమం ఎమ్మటే పెడతాం.